ఎన్నికలకి సమయం సమీపిస్తున్న తరుణంలో చిత్తూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా పెద్దిరెడ్డి, నారా, నల్లారి, గల్లా కుటుంబాల రాజకీయ ఆధిపత్యం కొనసాగేది. అయితే గల్లా, నల్లారి కుటుంబాల జోరు తగ్గింది. గల్లా కుటుంబం అయితే పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగింది. ఇక బాబు రాష్ట్ర సారథిగా ఉండటంతో కమ్మవారి రాజకీయం ఇక్కడ కీలకంగా లేదు. అదే సమయంలో నల్లారి ఫ్యామిలీ, పెద్దిరెడ్డి ఫ్యామిలీల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. టీడీపీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరులో బరిలో ఉన్నారు. అలాగే మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరి రాజంపేట లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. రెండు పార్టీలు కూటమిగా ఉండటంతో అన్నదమ్ములు గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇక పీలేరులో కిషోర్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డి అనుచరుడిగా ఉన్న చింతల రామచంద్రారెడ్డి, రాజంపేటలో స్వయంగా పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దీనితో ఆ రెండు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. దీనితో పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఎన్నికల ప్రచారంలో కిరణ్ కుమార్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే స్థాయిలో కిరణ్ కుమార్ కూడా బదులివ్వడంతో రాజకీయ సమరం రసవత్తరంగా సాగుతోంది. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులపై గెలిచిన మిథున్ రెడ్డిని ఈ ఎన్నికల్లోనూ రాజంపేట ఎంపీగా మరోసారి గెలిపించాలని పెద్దిరెడ్డి ఓటర్లను కోరారు. రాజకీయాల్లో తన ప్రథమ శత్రువు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని కూడా పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. పుంగనూరు ప్రాంతానికి తాగునీరు అందించే ప్రాజెక్టును కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నారని, పించా ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారని, రోడ్లను సైతం పీలేరు వరకే వేసుకున్నారని విమర్శించారు. సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని సీఎం పదవి తెచ్చుకున్నారని, జగన్ ను జైలుకు పంపారని తీవ్ర విమర్శలు చేశారు. దానికి కౌంటర్ గా గతంలో డీసీసీ అధ్యక్ష పదవి కోసం గెస్ట్ హౌస్ కు వచ్చి పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి బదులిచ్చారు. దీనిపై ఎక్కడైనా ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు. వాస్తవానికి నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మధ్య పోరు ఇప్పటిది కాదు. చిత్తూరు జిల్లాలో హోరాహోరీ పోరు వారి మధ్య సాగేది. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసిన భిన్న ధృవాలుగా ఉండేవారు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరు వైసీపీ, బీజేపీలోకి వెళ్లిపోయారు. కానీ సైలెంట్ గానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు మళ్లీ వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టాయి. మాటల విమర్శలు చెలరేగాయి. 10 ఏళ్లు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడొచ్చి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు అని కిరణ్ పై పెద్దిరెడ్డి ఫైర్ అవుతున్నారు. నేను కాంగ్రెస్ లో ఉండి సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదు, కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకోవాల్సిన కర్మ లేదని అన్నారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తానని చెప్పి చిదంబరం కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అని కూడా విమర్శించారు. తెలంగాణలో నేను కూడా తెలంగాణ వాడినే అని కిరణ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. ఆఖరి బాల్ నాదే అని చెప్పి ఏపీ ప్రజల్ని మోసం చేసిన ద్రోహి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీ టికెట్ పై పోటీ చేయడానికి సిగ్గుపడాలి. ఇలాంటి వ్యక్తులకి ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. కిరణ్ కుమార్ కూడా ఎక్కడా తగ్గలేదు. ప్రాజెక్టుల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా 2200 కోట్లు కాంట్రాక్ట్ తీసుకున్న ఘనత మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డిదని దుయ్యబట్టారు. ప్రభుత్వం మారిపోతుందని, ఎలాంటి అనుమతులు లేకున్నా పనులు మొదలు పెట్టారని విమర్శలు గుప్పించారు. రానున్న 45 రోజుల్లో మీకు విముక్తి కావాలా, బానిసత్వం కావాలా మీరే నిర్ణయించుకోవాలని ప్రజల్ని కోరారు. ఇలా ఎవరికి వారే ప్రత్యర్థులపై దూకుడుగా సాగుతున్నారు. అయితే ఇప్పుడు నల్లారి ఫ్యామిలీ హవా తగ్గింది. పెద్దిరెడ్డి పోరు సాగుతోంది. పుంగనూరులో పెద్దిరెడ్డి తిరుగులేని శక్తిగా ఉన్నారు. అలాగే కడపలోని అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉండడంతో రాజంపేటలోనూ వైసీపీదే హవా, పీలేరులోనూ టీడీపీ పరిస్థితి గొప్పగా లేదు. ఇలాంటి నేపథ్యంలో పెద్దిరెడ్డిని మాటల్లో ఎదుర్కొంటున్న కిరణ్ చేతల్లో అవి ఓట్లుగా మార్చడంలో ఏ మేరకు విజయం సాధిస్తారు? వాటిని ఎదుర్కొని తన హవా సాగించడానికి పెద్దిరెడ్డి ఏం చేస్తారనేది జిల్లా రాజకీయాల్లో రసవత్తరంగా మారింది.